అమిత్ షా గారు చేసినటువంటి సర్వే ప్రకారం చూస్తున్నట్లయితే, ఆయన ఏదైతే భావిస్తున్నారో అదంతా తప్పు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువే సాధిస్తాము అని చెప్పేసని చంద్రబాబు గారు ఒక సర్వేని చూపించారన్నట్టుగా వార్తలొస్తున్నాయి. అసలు ఏం సర్వే? అసలు ఏం జరిగింది? ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. పొల్ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో, అమిత్ షా గారు ఒక సర్వే చేయించారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ. సో, ఈ 3 పార్టీలు కలిస్తే గనక కూటమిలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఉంటే, అంత కాదు మీరు అనుకున్న దానికంటే ఎక్కువే సాధిస్తాము అని చెప్పేసని చంద్రబాబు గారు ఒక షాక్ ఇచ్చారన్నట్టుగా వార్తలొస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? అసలు ఏంటి? ఏం జరుగుతుంది? ఎట్టకేలకు రాబోయేటువంటి 2024 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోకి 39వ పార్టీగా తెలుగుదేశం పార్టీని ఆహ్వానించడం జరిగింది. అంటే చాలా మంది ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి చాలా విశ్వసించాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని రానివ్వరు. రానివ్వనట్టి విధానాన్ని మనం ఏర్పాటు చేసి ఇచ్చాము కాబట్టి ఖచ్చితంగా మనం చేసినటువంటి ఎత్తుగడలకు మనల్ని పెంచి పోషించినటువంటి అంటే అక్కడ పోయి అన్ని పితూర్లు మోసారు. సో హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఎన్డీఏ కూటమిలకు తెలుగుదేశం పార్టీ చేరదు. దాంతో త్రిముఖ వ్యూహం అవుతుంది. ఆటోమేటిక్ గా ఆ నెగిటివ్ ఒకటి చీలిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మేము వస్తామంటూ ఆయన వివిధ రకాల అంచనాలు వేసుకుంటూ హాయిగా నిద్రపోతున్న తరుణంలోనే ఊహించని తరుణం అమిత్ షా నుంచి చంద్రబాబు నాయుడుకి పిలుపు రావడం. దాంతో ఆ హ్మ్. ఎన్డీఏ కూటమిలో చేరడం. ఆ నిజంగా కూడా ఇండియా కూటమిలో బీజేపీ ఎక్కువ స్థానాలు కూడా ఆశించలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే తక్కువ స్థానాలలో మాత్రమే 20 ఎమ్మెల్యే స్థానం. వాస్తవానికి మొదటి నుంచి కూడా 4:2:1 ఒక లెక్క ఈక్వేషన్ కూడా గతంలో కూడా వార్తల్లో చక్కర్లు కొట్టింది. అంటే సుమారు 50 నుంచి 60 స్థానాలని బీజేపీ కోరుకుంటుందని కూడా గతంలో చాలా మంది అంటే 4:2 ఈక్వేషన్ ప్రకారం చెప్పడం జరిగింది. ఆయన కూడా కేవలం 20 ఎమ్మెల్యే స్థానాలని, అసెంబ్లీ స్థానాలని 9 పార్లమెంట్ స్థానాలు మాత్రమే హ్మ్. కేటాయిస్తున్నట్టుంది. ఇంకా అది అఫీషియల్ వార్త కూడా రావాల్సిన అంశం కూడా ఉంది. ఏదైతేనేమి తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ వైపు ఎన్నికల్లో పోటీ చేయడంతోటి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుబులేస్తుంది కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ ఈ కూ ఇక్కడ ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబుని ఆహ్వానించడానికి ఊరికనే ఆహ్వానించలేదు. దానికి నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా బీజేపీ కేంద్ర స్థాయి కీలక నాయకులు ఖచ్చితంగా సరైనటువంటి ఎన్నికల సర్వే రిపోర్ట్ చేయించే ఉంటారు. దాని ద్వారానే రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అట్టర్ ఫ్లాప్ కాబోతుంది. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మనం బ్రహ్మరథం పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు వెంట ఉంటేనే మనకు కూడా కొన్ని ఎంపీ స్థానాల బలం ఉంటుంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఈ దక్షిణ భారతదేశం నుంచి బలమైనటువంటి పార్టీ అంత అవసరం ఉంది. దాని ద్వారా ఒకవేళ రేపు భవిష్యత్తులో ఆహ్, ఎన్నికల్లో ఏదన్నా సీట్లు తక్కువ పడ్డా గానీ, లేదంటే ఎక్కడైనటువంటి బిల్లుల సహకారంలో కూడా ఖచ్చితంగా మనకు దక్షిణ భారతదేశానికి పెద్ద పార్టీ అవసరం ఉంటుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీతో పొత్తు తీసుకొచ్చుకోవాలని నిర్ణయం తీసుకోవడం, పొత్తుకు ఢిల్లీకి పిలిపించడం జరిగింది. ఢిల్లీ హ్మ్. చర్చల సందర్భంలో జరిగినటువంటిది మనం ఒకవేళ అలా కలిసి పోటీ చేస్తే 20 హ్మ్. స్థానాల వరకు రావచ్చు అంటూ బీజేపీ వర్గాలు చెప్పడం. అంటే నేను చంద్రబాబు నాయుడుకి వెంటనే లేదు. మేము నా అంచనా ప్రకారం మేమేసుకున్నాం. 23 వరకైనా కాదు 23+1 వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే ఔట్ ఆఫ్ 25లో 19 అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఏమో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో 23కు పైగా వస్తుంది మనకు ఈ కాంబినేషన్‌లో ఖచ్చితంగా హ్మ్. గెలుస్తామని కూడా ఖచ్చితమైనటువంటి అంకెలతో సహా రిపోర్ట్స్, సర్వే శాంపిల్‌ని చంద్రబాబు నాయుడు చూపేయడం, చంద్రబాబు నాయుడు గారి ఈ సర్వే విశ్లేషణ విధానం, అంకెలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఎందుకంటే ఒక సైంటిఫిక్ మెథడ్‌లో అతను ఈ రిపోర్ట్స్ సర్వే చేయించడం, ఎందుకు ఎన్ని ఓట్లు ఖచ్చితంగా వస్తుంది, ఏ విధంగా సమీకరణలు జరుగుతున్నాయి, ఏ కాంబినేషన్ నుంచి ఎవరు, ఏ సామాజిక వర్గం ఎవరు, ఏ ప్రాంతం నుంచి ఎవరు మద్దతు ఉంటారు, ఇవన్నీ కూడా అంకెలతో సహా చంద్రబాబు నాయుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడంతోటి బీజేపీ కీలక నేతలు ఆశ్చర్యానికి గురి చేశారని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా విజనరీ అని మరొకసారి ప్రూఫ్ అయింది ఇట్లాంటి ఎన్నికల సర్వే విధానం ప్రకారం. అంటే కేవలం బీజేపీ చేసిండొచ్చు. కానీ అమిత్ షా వర్గాలు చేసినా కూడా దేశవ్యాప్తంగా చేస్తారు కాబట్టి ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సర్వే చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ మన ప్రాంతీయంగా కాబట్టి
విస్తీర్ణం తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శాంపిల్స్ పర్ఫెక్ట్ గా వెళ్తుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ సర్వేని చూసి బీజేపీ వర్గాలు కూడా ప్రకృతికి ఆశ్చర్యానికి గురి చేసిందని కూడా మనం అంటే అమిత్ షా గారి కంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 20 స్థానాలని చెప్పేసని అమిత్ షా గారు అంటే కాదు 23-24 ఎంపీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసని చంద్రబాబు గారు ఫీల్ అవుతున్నారు. ఇద్దరిలో ఎవరి మాట నెగ్గేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఆ ఇప్పుడు ప్రజల మాట నెగ్గుతుంది. ఎందుకంటే గతంలో చెప్పుడు మాటల వల్ల చంద్రబాబు నాయుడు దూరం చేసుకున్నాడు. ప్రజలంతా ముక్తకంఠంతో ఉన్నారు. ప్రజలు మొత్తం ప్రజల వాడి గెలుస్తున్నా ప్రజలు ఎటువైపు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. చంద్రబాబు నాయుడులో నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మానియా, నరేంద్ర మోడీ ఔరక్ బార్ అంటూ నరేంద్ర మోడీ విశ్వసనీయత పనిచేస్తుంది. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి విజనరీ పనిచేస్తుంది. దీనన్నిటికి మించి ప్రజల విశ్వాసం ఉంది. మనకు బలమైన నాయకుడు ఉంటే తప్పించి మన భవిష్యత్తు ఉండదు. మనకు దురదృష్టవశాత్తు 1950 నుంచి తెలుగు ప్రజలు రాజధాని లేకపోవడం, సొంత రాజధాని లేకపోవడం ఇబ్బంది పడుతున్న విధానం మనం చూస్తూనే ఉన్నాం. మొదట కర్నూలు, తర్వాత హైదరాబాద్కి వచ్చి కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అమరావతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చి అమరావతిని కేవలం చంద్రబాబు నాయుడికి పేరొస్తుంది అని కేవలం అక్కసుతోటి అమరావతి రాజధాని కాకుండా చేసి 3 రాజధాని అని చెప్పి రాజధాని లేకుండా చేసి ప్రజలు ఏ విధంగా అభివృద్ధికి దూరం చేశారో మనం చూసాం. సో అందుకని యావత్ ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవంతో ఈ రోజు మాకు రాజధాని కావాలి, విజనరీ కావాలి, పెట్టుబడులు కావాలి. ఎందుకంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం ఆంధ్ర వాళ్ళు చాలా తెలివిగల ఎందుకంటే నదీ తీర ప్రాంతంలో నాగరికత వికసించింది. అంటే మన హ్మ్. అందరికన్నా ముందుగా అందరికన్నా ఎంతో ముందుకు వెళ్లాల్సినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు వెనకబడుతూ ఒక రాజు మద్రాసుకు, రోజు కర్నూలుకు, కొన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి వెళ్ళి ఈ మన విజనరీ నాయకుని దూరం చేసుకున్నాం. ఈ రోజు ఎంత నష్టపోయాం. తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా విజనరీ వైపే చూస్తున్నారు. చంద్రబాబు మీద నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఈసారి ప్రజలే గెలుస్తున్నారు. ప్రజలు గెలిపించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ అనేది ఇప్పుడు కలిసికట్టుగా 20కి పైన ఎంపీ స్థానాలు సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పేసని అందరూ అభిప్రాయపడుతున్నారు. సో, ఇది అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతే కారణం అయ్యుండొచ్చా? ఈ సాధించుకోవడానికి వెనకాల? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతే. కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నాడు కానీ వాస్తవానికి ప్రజలు అంటున్న వై నాట్ 25 టు చంద్రబాబు నాయుడు అని. ఖచ్చితంగా 23 కాదు నన్ను అడిగితే ఇదే వేవ్ కానీ ప్రజల్లో ఉన్న ఈ ఆవేశం కానీ ఇంకా అలాగే ఉంటే ఖచ్చితంగా 25కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. రికార్డ్ బ్రేక్ తోటి చంద్రబాబు నాయుడు మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పుతాడు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే. సరే తప్పకుండా చూద్దామండి. మరి ఎవరి సర్వే రిజల్ట్ నిజం కాబోతుంది? అమిత్ షా గారేమో 20 స్థానాలు, ఎంపీ స్థానాలు అనుకుంటే, లేదు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసినట్లయితే ఖచ్చితంగా 23-24 ఎంపీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితం అది అని చెప్పేసని చంద్రబాబు గారు ఫీల్ అయినట్లుగా, వారు అభిప్రాయపడినట్లుగా సర్వే తేల్చి చెప్పినట్లుగా మనకి వార్తలొస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో దీనికి సమాధానం రాబోతుంది. వేచి చూద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, శ్రవణ్ కుమార్ గారు.